కాశీ విశ్వనాథ్ ఆలయం దగ్గర, అలాగే చుట్టూ పరిసర ప్రాంతాల్లో చూడదగిన ప్రదేశాలేంటి? గుళ్ళేంటి? అండ్ అలాగే కాశీ గొప్పతనం ఏంటని ఈ వీడియోలో చెప్తాను. ఇది పార్ట్ 2 వీడియో. గతంలో కాశీ గురించి నేను ఒక వీడియో చేశాను. మీకు నచ్చితే ఆ వీడియో చూడండి. సో, ఇక్కడ కాశీ విశ్వనాథ్ ఆలయం, వారణాసి హృదయంగా నిలిచే ఈ కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం భారతీయ ఆధ్యాత్మిక అలాగే ఎంతో గొప్పగా ఈ చిహ్నం. ఇక్కడ శివుడి దర్శనం పొందడం జన్మజన్మల పుణ్యంగా భావిస్తారు. ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే ఒక అద్భుతమైన శాంతి అండ్ అలాగే పవిత్రత మనసుకు నింపేస్తాయి. దేవాలయం చుట్టూ ఉన్న పురాతన వీధులు, దేవుని నామస్మరణతో నిండిపోయిన వాతావరణం భక్తి మరింత పెంచుతుంది. మణికర్ణికా ఘాట్ మరియు మరణం మరియు మోక్షం తత్వాన్ని ఇక్కడ ప్రత్యక్షంగా చూడగల ప్రదేశం మణికర్ణికా ఘాట్. ఇక్కడ ఎప్పుడు అగ్ని అరదు అగ్ని ఆరదు అండ్ ఎప్పుడు వెలుగుతూనే ఉంది. కొన్ని యుగాల నుండి ఇక్కడ దహన సంస్కారాలు జరుగుతూనే ఉన్నాయి. ఆత్మ విముక్తి కోసం ప్రజలు ఇక్కడ చివరి ప్రయాణం చేస్తారు. అలాగే మణికర్ణికలో కనిపించే జీవన మరణం సత్యం మనిషి లోతైన తాత్విక ఆలోచనలకు తీసుకెళ్తుంది. ఈ ఘాట్ కాశీ చరిత్రలో అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక స్థలం అండ్ అలాగే ఈ ఘాట్ ఎదురుగానే కాశీ విశ్వనాథ ఆలయం ఉంటుంది. ఇది ఎంతో పురాతన ఘాట్. ఇక్కడే విష్ణుమూర్తి తన యొక్క చెమట ద్వారా ఒక నదిని సృష్టించారు. అలాగే తన కుండలాన్ని ఆ నదిలో పడింది కాబట్టి మణికర్ణిక ఘాట్ అన్నారు. ఇక్కడే విష్ణుమూర్తి శివుడు ప్రత్యక్షమయ్యాడు అని పురాణాల ప్రతీతి. అండ్ అలాగే దశాశ్వమేధ ఘాట్, వారణాసిలో అత్యంత ప్రసిద్ధమైన ఘాట్ దశాశ్వమేధ ఘాట్. ఇక్కడ జరిగే సాయంత్రం గంగా ఆరతి అనేది ఒక్కసారి చూసినా సరే వెంటనే జీవితాంతం గుర్తుండే అనుభవం. వేద మంత్రాలు, దీపాలు, గంగా నది ప్రవాహం ఇవన్నీ కలిసినప్పుడు వచ్చే ఆధ్యాత్మిక శక్తి మనసు పూర్తిగా మార్చేస్తుంది. ఇది వారణాసి యొక్క ఆత్మ. అలాగే గంగా హారతి, సాయంత్రం జరిగే గంగా హారతి భక్తులకు పరమానందాన్ని ఇస్తుంది. అర్చకులు ఈ సమయంలో గ్రామంలో దీపాలు ఊపుతూ చేసే హారతి నది మీద బంగారు కాంతిని లో వెళ్ళేది విరాజముతూ ఉంటుంది. గంగామాత మహిమను అనుభవించే ఈ అత్యుత్తమ సమయం అండ్ ఈ హారతి చూసిన తర్వాత మనసులో భారం తగ్గి ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. అన్నపూర్ణ దేవాలయం, అలాగే అన్నానికి అధిష్టాన దేవత అయిన అన్నపూర్ణ అమ్మవారి ఆలయం కాశీ విశ్వనాథ ఆలయం దగ్గరలో. ఇక్కడ అమ్మవారి కృపతో ఎవ్వరూ ఆకలితో ఉండరని నమ్మకం ఉంది. ఆలయం చిన్నదైన ఇక్కడ భక్తి పవిత్రత అమ్మవారి దయ నిజంగా హృదయాన్ని కరిగిస్తుంది. కాల భైరవ ఆలయం మొట్టమొదటి చూడాల్సిన ఆలయం ఇది. ముందు కాశీలో మనం ఎప్పుడైతే ఎంటర్ అవుతామో కాశీనగర రక్షక దేవుడుగా ఇన్ని కాలభైరవ స్వామి పిలుస్తారు. శివుడు వరాన్ని ప్రసాదించాడు కాలభైరవుడికి, తను ఈ యొక్క కాశీకి క్షేత్రపాలకుడుగా ఉండాలని. కాలాన్ని నియంత్రించే శక్తి స్వామివారికి ఉందని నమ్మకం. ఈయన శివుడి యొక్క అవతారం. ఈయన ఒక్కసారిగా వచ్చి బ్రహ్మదేవుడు తలను నరిగేశాడు. ఇక్కడ దర్శనం తీసుకుంటే భయాలు, నెగిటివ్ ఎనర్జీలు, మానసిక స్థితి తొలగిపోతాయని ఏర్పడుతుంది. చాలా శక్తివంతమైన స్థలం. కాశీ వెళ్ళేవారు తప్పక చూడాల్సిన ప్రదేశం. సారనాథ్, వారణాసి సమీపంలో ఉన్న ఈ సారనాథ్ బౌద్ధ ధర్మానికి తొలి పుట్టినది. ఇక్కడ బౌద్ధుడు ధర్మచక్రాన్ని ప్రవర్తించారు. అయితే ప్రశాంతత నిశ్శబ్దత నిండిన ఈ ఆధ్యాత్మిక మరోపణంగా చూపిస్తుంది. పురాతన స్తూపాలు, మ్యూజియం, ఉద్యానవనాలు ఇవన్నీ మనసుకు జల్లగా ఒక గొప్ప ఆహ్లాదాన్ని మనశాన్ని ఇస్తాయి. అండ్ అలాగే అస్సీ ఘాట్, ఇది ప్రశాంతతకు ప్రేమించే వారికి మరో స్వర్గధామం. ఉదయం సూర్యోదయం సమయానికి అస్సీ ఘాట్లో జరిగే ఈ యోగా ప్రార్థనలు అలాగే మన సమితమైన శాంతిని ఇస్తాయి. నీటిలో ప్రతిబింబించే సూర్యకిరణాలు, గంగా ప్రవాహం ఇవన్నీ కూడా మనసుకి ఆధ్యాత్మికాన్ని నింపేస్తాయి. సంకట మోచన హనుమాన్ ఆలయం, ఇది బనారస్ హిందూ యూనివర్సిటీ దగ్గర ఉన్న ఆలయం. హనుమాన్ భక్తులు పవిత్ర ప్రదేశం. ఇక్కడ చదివే హనుమాన్ చాలీసా అలాగే జరిగే ఆరతి మనసుకు అద్భుత శక్తిగా ఇస్తుంది. సంకటాలను తొలగించే స్వామిగా ఇక్కడ అన్ని పూజించబడతారు. దుర్గాకుండ ఆలయం, కాశీలో అత్యంత శక్తివంతమైన దేవాలయం దుర్గాకుండ ఒకటి. అమ్మవారి కుండ సరస్సును దేవాలయంగా మహిమాన్వితమైన శక్తి కలిగిస్తుంది. నవరాత్రి సమయంలో ఇక్కడ భక్తులు రద్దీ ఊహకు అందదు. దుర్గాదేవి తేజస్సు, ఆమె శక్తి ఇక్కడ దర్శనం ఇవ్వడం జీవితంలో ఒక పుణ్యం. న్యూ విశ్వనాథ్ టెంపుల్, బిహెచ్ విశ్వనాథ్ ఆలయం, బనారస్ హిందూ యూనివర్సిటీ లోపల ఉన్న ఈ ఆలయం ప్రాచీన కాశీ విశ్వనాథ్ ఆలయం ఆధునిక రూపం. ఇక్కడ వాతావరణం పూర్తిగా ధ్యానానికి, శాంతికి అనుభవమైనది. అలాగే ఆలయ నిర్మాణం కూడా సుందరంగా ఉంటుంది మరియు రద్దీ తక్కువ ఉండడం కాబట్టి దేవుడితో నిశ్శబ్దంగా అనుభూతి పొందవచ్చు. అలాగే పంచగంగా ఘాట్, 5 నదీల ప్రవాహ ఇక్కడ కలుసుకుంటాయని పురాణాలు చెప్తున్నాయి. గంగా, యమున, సరస్వతి అలాగే కిరణి అలాగే ధూతి అని ఈ ఘాట్స్ పై ఈ నదులు కలుసుకుంటాయి. ఈ నగరాన్ని చూస్తే ఒక ప్రత్యేకమైన శివకృప కనిపిస్తుంది. పూర్వకాలంలో పండితులు, యోగులు ఇక్కడ ధ్యానం చేసేవాళ్ళు. రామ్నగర్ కోట అండ్ గంగా నది ఆవలి వైపు ఉన్న రామ్నగర్ కోట బనారస్ మహారాజుల వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే కోటలో పూర్వకాలపు ఆయుధాలు, రథాలు, పుస్తకాలు, దుస్తులు ప్రదర్శింపబడ్డాయి. గంగా ఒడ్డున నిలిచిన ఈ కోట సూర్యాస్తమయ సమయంలో అద్భుతంగా కనిపిస్తుంది. కాశీ కారిడార్, కొత్తగా నిర్మించిన ఈ కాశీ విశ్వనాథ కారిడార్
కారిడార్ దేవాలయాన్ని గంగా నదిలో నేరుగా కలుపుతుంది. విస్తారమైన మార్గాలు, అందమైన శిల్పాలు, శుభ్రత ఇవన్నీ కూడా చూసినప్పుడు కాశీ శోభాయమానంగా వస్తుంది. ఇది నేటి భారతదేశం గొప్ప ఆధ్యాత్మిక నిర్మాణాల్లో ఒకటి. అలాగే శివాలా ఘాట్. ఈ ఘాట్ ప్రశాంతతకు ప్రేమించే యాత్రికులు సరైన ప్రదేశం. ఇక్కడ జనం సందోహం తక్కువగా ఉంటుంది కాబట్టి ఉదయం, సాయంత్రం శాంతిని నిండిన గంగా చాలా ఆస్వాదించే శివాలా ఘాట్ లోకల్ బనారస్ సంస్కృతి దగ్గరగా ఉంటుంది. అలాగే చిట్టచివరిదైన ప్రహ్లాద్ ఘాట్. పురాణాల ప్రకారం ప్రహ్లాద్ మహర్షి ఇక్కడ తపస్సు చేసినట్టు తెలిసింది. హోలీ సంబరాల సమయంలో ఈ ఘాట్ ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ వాతావరణం ఎంతో పవిత్రం, శివశక్తితో నిండి ఉంటుంది. ఇది వారణాసి యొక్క ప్రత్యేకత. అండ్ వారణాసి ఎంతో అద్భుతమైన నగరం. మరి తప్పకుండా మీరు కూడా ఈ వారణాసిని విజిట్ చేస్తారని కోరుకుంటున్నాను. నేను నెక్స్ట్ మంత్ వారణాసి వెళ్తున్నాను. సో తప్పకుండా అక్కడ వీడియోలు అవన్నీ కూడా నేను మీకు పెడతాను. వారణాసి అంత గొప్ప ప్రదేశాన్ని, వారణాసి అంత గొప్ప ఉన్న దేవాలయాన్ని ఈ ప్రపంచంలోనే లేదు. శివ యొక్క నామస్మరణతో నిత్యం మారుమోగుతూ ఉంటుంది. ఆ ప్రపంచంలో యొక్క మొట్టమొదటి నగరం ఈ కాశీ. అండ్ అలాగే అంత్యకాలంలో కూడా శివుడు ఈ కాశీ నగరాన్ని తన త్రిశూలంతో పైకి లేపుతాడని పురాణాలు గాథ. ఇది ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా కాశీని విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ గురించి కాదు, ఈసారి కాశీ మెయిన్గా వెళ్ళండి. సో మీ మనసు ప్రశాంతత అనేది తప్పకుండా దొరుకుతుంది మీకు. సో నా జీవితంలో కాస్త ఏంటి బాధలు లైక్ డిప్రెషన్, స్ట్రెస్, యాంగ్జైటీ అవన్నీ ఉన్నా కూడా కాశీకి వెళ్ళిపోతే ఒక రకమైన కొత్త ఎనర్జీ, నూతన ఉత్సాహం వస్తుంది. జై కాశీ, జై మహేశ్వర. థ్యాంక్ యూ.